ఇది ఒక కుటుంబానికి సంబంధించిన కథ. ప్రతి కుటుంబంలో ఏదో ఒక తగాదాలు గొడవలు అనేది సహజమే. కానీ ఈ కుటుంబంలో జరిగింది వేరే. ఈ కుటుంబంలో మెయిన్ పెద్దవారైన ఫర్రహీం వాళ్ళ కుటుంబానికి జరిగిన కథే ఈ సినిమా. ఎందుకు నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు? నేనేం ఆస్తి కోసం రాలేదు, న్యాయం కోసం వచ్చాను. న్యాయం? అది మన అమ్మ చనిపోయినప్పుడు ఆ పాపం ఎప్పుడో వెళ్ళిపోయింది. నాన్నగారి ఆస్తి పత్రాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి నేను నా లాయర్ని తీసుకొచ్చాను, తను బయట ఉంది. ఇప్పుడు ఇది నీ టర్న్, నువ్వు తనతో మాట్లాడు. సరే, లోపలికి రావచ్చా సార్? ఖచ్చితంగా వచ్చి కూర్చోండి. లీగల్గా డాక్యుమెంట్స్ ప్రకారం అయితే ఆస్తి మొత్తం సహీనాకి చెందింది. ఏంటి? అసాధ్యం. మా నాన్నగారు నాకు ఇది ఇచ్చినట్టు ప్రమాణం చేశారు. కోర్టులో ప్రమాణాలకి వాల్యూ ఉండవు సార్, ప్రూఫ్స్కి తప్ప. సిగ్నేచర్స్ అని క్లియర్గా ఉన్నాయి. లేదు, ఈ కుటుంబం చాలా కోల్పోయింది. ఇప్పుడు ఈ హౌస్ కూడా తీసుకోమాకండి ప్లీజ్. మీ నాన్నగారు చనిపోకముందు ఈ పేపర్స్ మీద సైన్ చేశారు సార్, కాబట్టి దీన్ని మార్చడం కుదరదు. అప్పుడు ఆయన ఈ మైండ్ సెట్లో లేరు. ఆయన ఎవరో మార్చారు ఖచ్చితంగా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టులో ఛాలెంజ్ చేయండి, కానీ ఇప్పుడు మాత్రం ఆస్తి మొత్తం సహీనాకి సొంతం. మొత్తానికి అన్నిపోయిన తర్వాత నాకేం మిగలలేదు. ఫర్హీం గారు, చట్టం డాక్యుమెంట్స్ చూస్తుంది, అంతేగాని మీ ఎమోషన్స్ని కాదు. ఈ ఇల్లు మా కుటుంబ రక్తాన్ని పోలుంది. ఈ గోడల మీద ఇంకా వాళ్ళ అరుపులు అలాగే ఉన్నాయి. నాకు మీ బాధ అర్థమవుతుంది సార్, కానీ చట్టాన్ని ఫాలో అవ్వడం నా బాధ్యత కదా. ఒకరి తర్వాత ఒకరు ఈ ఆస్తి కోసం గొడవ పడి చనిపోయారు. నాకు తెలిసి ఇల్లు శపించబడినట్టుంది. కాబట్టి మీరు జాగ్రత్త. ఈ మూఢనమ్మకాలేని ఈ కేసుకి హెల్ప్ చేయాలి. ఏ కోర్టు అసలు ఈ ఫ్యామిలీకి ఏం జరిగింది తెలుసుకోలేదు, ఎవరు కూడా. ఫర్హీం గారు, లీగల్గా ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం సహీనాకి చెందింది. కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీకు 1 month టైం ఇస్తాను ఈ ఇంటిని ఖాళీ చేయడానికి. 1 month? మొత్తానికి మా ఫ్యామిలీని బయటకు పంపించడానికి మీరు సిద్ధపడ్డారు కదా? కోర్ట్ ఆర్డర్ని నేను ఫాలో అవుతున్నాను. ప్లీజ్ నా సైడ్ నుంచి ఆలోచించండి. ఈ ఇల్లు ఇప్పుడే చాలా మందిని కోల్పోయి ఉంది. నాకు తెలిసి ఇల్లు ఆస్తి అంటే ఎవరికి చెందదు, ఒక్క చావుకు తప్ప. నాన్న, అమ్మని నేను పిలుస్తుంది. ఓకే, వస్తున్నాను. అతను ఏమన్నాడు? నువ్వు చెప్పిన 1 month టైంకి అతను ఒప్పుకున్నాడా? హా మ్యామ్, ఒప్పుకున్నాడు. మళ్ళీ 30 రోజుల తర్వాత మనం అతన్ని వచ్చి కలవాలి. ఎందుకమ్మా పిలిచారు? లాయర్ ఏం చెప్పింది? 30 రోజులు గడువిచ్చారు. మనం 30 రోజుల తర్వాత ఎవరైనా తిరిగి వస్తారు. కాబట్టి మనం ఇంట్లో చనిపోవాలి. అటు సైడ్ చూడు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది కేవలం ఆస్తి మాత్రమే కాదు, ఇదే మన ఫ్యామిలీ ఫ్యూచర్. నేను అందరికంటే బాగా నమ్ముతున్నాను. నువ్వే ఎలాంటి తీసుకురావాలి. ఫర్హాన్, ఆ లాయర్ మళ్ళీ ఆస్తి కేసు కోసం మళ్ళీ ఫోన్ చేసింది. తనేమంది? కోర్టు తీర్పు ఏంటంటే ఈ ఆస్తి మొత్తం సహీనాకి చెందిందంట. ఒక్క నెల పాటు మన డాడీ దీని అంతా ఎదుర్కొన్నాడు కదా. ఆ లాయర్ ఏం చెప్పిందంటే డాక్యుమెంట్స్ని లీగల్గా సైన్ చేశారంట. లేదు, ఇది అసాధ్యం. నాకు చాలా భయంగా ఉంది ఫర్హాన్. మన కుటుంబం రోజు రోజుకి విడిపోతానే ఉంది. నాకు తెలిసి ఈ హౌస్ ఎప్పటికీ మంది అవ్వదు. ఫర్హానా, నేను రాత్రి శబ్దం నువ్వు విన్నావా? నిన్న ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది. హాల్ దగ్గర చెక్ చేస్తే అక్కడ ఎవరు లేరు. అసలు ఏం జరుగుతుంది? అలా అనబాకు, నేను ముందే భయపడిపోయి ఉన్నాను. సహీనా వెళ్ళిపోక ముందు కూడా ఇదే చెప్పింది, తను ఎవరో చూస్తున్నారంట. ఆపరా ఫర్హాన్, ప్లీజ్. నీకు ఇంకా అనిపిస్తుందా శాపం ఉందని? లేదు లేదు లేదు, మా అమ్మ చెప్పారు కదా అది ఎప్పుడో పోయిందని. మరి రోజు రాత్రి నాకు ఆ మాటలు ఎందుకు వినిపిస్తుండే? నాకు తెలిసి ఇంటిని ఏదో వెంటాడుతుంది.
ఇక్కడ సైన్ చేయండి సార్. ఫర్హీం, ఇది కేవలం ఆస్తి కాదు, ఇదే మన ఫ్యామిలీ భవిష్యత్తు. నాన్నగారు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన ఫ్యామిలీని శాంతంగా ఉంచడానికి చూస్తున్నారు. దయచేసి అతని మాటని విను. నేను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తున్నా ఫర్హీం. నేనే నిన్ను అందరికన్నా నమ్మేది. మీ నమ్మకాన్ని వమ్ము చేయను నాన్న. అది చాలా మంచి నిర్ణయం. మన ఫ్యామిలీ ఇప్పుడు సేఫ్గా ఉంటుంది. ఒక్కసారి ఫర్హీం మీద ఈ ఆస్తి మొత్తం వస్తే ఈ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. అమ్మా, ఎందుకు అలా ఉన్నావు నువ్వు? నేనేం వరీగా లేను. నాకు ఈ కుటుంబం కలిసిమెలిసి ఉండడం చూడాలని ఉంది. ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం ఇంకా నా రక్తానికి చెందింది. నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. అందరూ నన్ను గొప్పగానే చూస్తారు. ఈ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఒక్కసారి ఆ పేపర్ మీద సంతకం పెట్టారనుకో, ఇంక అందరూ నా కాళ్ళ కిందకు వస్తారు. ఇంకెప్పుడు నేను వెనక అడుగేయను. ఈ కుటుంబం నిశ్శబ్దం మాత్రమే చూసింది, కానీ ఇప్పుడు దాని పరిణామాలను చూస్తుంది. Farhan, why ఫర్హాన్, are you ఎందుకు so నువ్వు అంత feeling బాధగా sad and nervous గా nervous? ఉన్నావు? Come sit వచ్చి down, కూర్చోండి Auntie. ఆంటీ. I will మీకు tell you చెప్తాను అసలు what ఏం happened. జరిగిందో. ఫర్హాన్, నేను వెళ్ళి 30 రోజులైంది. ఈ ఇల్లు చాలా మారింది. ఆంటీ, మీరు వెళ్ళాక ఇంట్లో చాలా విషయాలు జరిగాయి. నువ్వేమంటున్నావు? ఫర్హాన్ ప్రవర్తన మారిపోయిందంటే తన రోజు రాత్రి తనకే తనే మాట్లాడుకుంటా ఉంది. ఏంటి? తను కొన్నిసార్లు రీజన్ లేకుండా అరుస్తానే ఉంది, కానీ నిన్న తన గొంతే కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు ఫర్హానా ఎక్కడుంది? నిన్న సాయంత్రం నుంచి తన రూమ్లో లాక్ వేసుకుని ఉంది. తను ఏమన్నా తినిందా? లేదంటే తను ఎవరి పేరు గొనుకుతా ఉంది. ఎవరి పేరు? జోర్దార్. జోర్దార్ ఏంటి? ఒకసారి మళ్ళా పరుకు ఆ పేరు. జోర్దార్. మీరు ఎప్పుడైనా ఆ పేరు ఎక్కడైనా విన్నారా? అది ఒక జిన్. జిన్నా? అవును, అది ఒక ప్రమాదకరమైన జిన్. అది ఒక రిచువల్ నుంచి వచ్చింది. ఆ రిచువల్ కూడా చాలా ప్రమాదకరమైంది. అది ఒక కుటుంబాన్ని నాశనం చేయగలదు. నిజానికి అది ఒక శాపం. కానీ అది ఫర్హానా బాడీలో ఎందుకు దూరింది? నాకు తెలిసి ఇది చేతబడి ద్వారా దాని ఒంట్లో పంపించినట్టున్నారు. చేతబడా? ఆంటీ, నాకు చాలా భయం వేస్తుంది. కానీ జోర్దార్ గురించి మీకంత బాగా ఎలా తెలుసు? మీ అంకుల్ జిహాద్ గుర్తున్నాడు కదా, అతను ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు కదా. అవును. నిజానికి జోర్దారే ఈ ట్రైన్ యాక్సిడెంట్ చేసి చంపింది. దీనికంతా కారణం జోర్దారే. అదే మీ అంకుల్ చివరి రోజు. దీనికి కారణం ఆ శాపమే. ఫర్హాన్, ఇప్పుడు చెప్పు, అసలు ఆ 30 రోజుల ముందు ఏం జరిగిందో. ఫర్హాన్, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటదక్క? నీ మొహం చూస్తుంటే బాగా టెన్షన్గా ఉన్నట్టున్నావు. మన ఇంట్లో ఏం జరుగుతుందో అది నార్మల్గా లేదు. నాకు సమాధానాలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తా నేను సమాధానం? ఢిల్లీని కలవడానికి వెళ్తున్నాను. ఢిల్లానా? అక్క, నీకు తెలుసు కదా ఊరోళ్ళు ఆమె గురించి ఏమనుకుంటున్నారు. నాకు తెలుసు, కానీ మన కుటుంబానికి తనకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఇది నాకు సేఫ్ అనిపించట్లేదు అక్క. అది నిజమే, కానీ నేను వెళ్ళకపోతే మన సిచ్యువేషన్ ఇంకా దారుణమయ్యేటట్టు ఉంది. నువ్వు మాట్లాడే చేస్తుంటే నాకు భయం వేస్తుంది అక్క. నాకు భయంగానే ఉంది ఫర్హాన్, కానీ మనం నిజం తెలుసుకోకుండా ఇలా బతకలేంగా. మరితో నేను కూడా నీతో పాటు వస్తాను.
లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. డిల్లా నన్ను ఒక్కదాన్నే రమ్మంది. వినడానికి క్రీపీగా ఉంది. నేను కానీ రాకపోతే అమ్మని నువ్వే చూసుకోవాలి. అక్క, నువ్వు అలా అనమాకు. నువ్వు ఖచ్చితంగా వస్తావుగా. నాకు తెలియదు ఫర్హాన్, కానీ నేను ట్రై చేస్తా. నేను నీకోసం వెయిట్ చేస్తా, కానీ ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు. తలుపులు లాక్ చేసుకోండి. ఏదైనా వింతగా జరిగితే నాకు కాల్ చేయడం మర్చిపోకండి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఈ రోజు రాత్రి తాడో పేడ తేల్చేయాలి నేను. కానీ ఇప్పుడు మనం ఫర్హాన్ ఎలా మామూలుగా మార్చాలి? నువ్వేం బాధపడవాకు, నేను జోదాన్ని చూసుకోగలను. కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఏమిటది? నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు ఖురాన్లోని సౌండింగ్స్ రేడియోలో పెట్టు, సరేనా? నాకు చాలా భయంగా ఉంది, కానీ ఓకే. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఫర్హాన్, రేడియో ఆన్ చేయి. అలాగే ఆంటీ. బయటికి వెళ్ళిపోదా. నన్ను క్షమించు ఫర్హాన్. ఫర్హానా చనిపోయింది, అలాగే మాయమైపోయింది. ఎందుకంటే జోర్దార్కి ఒక అమ్మాయి పెళ్లి కావాలి. అలా చేస్తే జోర్దార్ వంశం నాశనం చేసే పనిని తను మానుకుంటుంది. ఇదే ఫైనల్ పేపర్స్ ఫర్హాన్. దీని మీద కనుక సంతకం చేస్తే ఈ ఆస్తి మొత్తం నీకే చెందుతుంది. ఆంటీ, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ఆస్తిలో సగం భాగం మీకు చెందిందే కదా. లేదు ఫర్హాన్, అలా అనబాకు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ చాలా కోల్పోయింది. మీ నాన్న నన్ను సొంత చెల్లిగా నమ్మారు, కాబట్టి ఈ ఫ్యామిలీ నువ్వే కాపాడుకుంటారా అది. నేను మాటిస్తున్నానంటే మళ్ళీ ఇంటిని చీకట్లో వదిలేయను. ఈ రోజు నుంచి ఈ ఆస్తి మొత్తం నీకే చెందుతుంది. నాకు తెలిసి ఫర్రహీం గారి ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది.